హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పల్నాడు ప్రయాణం. ఫ్రెండ్స్, ఈరోజు మేము సజ్జన్నం చేయబోతున్నాం. సజ్జలతో అన్నం చేయబోతున్నాము. అది ఎలా చేస్తాం ఏంటి అనేది ఈ వీడియోలో ఫుల్గా చూపిస్తాను. ఫుల్గా చూడండి, స్కిప్ చేయకుండా. ఫ్రెండ్స్, ఈ సజ్జన్నం ఎంత బలమో మనందరికీ తెలుసు. చిన్నప్పుడు మా తాతలు, మా నాన్న కూడా తినడంట సజ్జన్నం. చాలా బలంగా ఉండేవాళ్ళు వాళ్ళు. అలాంటి సజ్జన్నం ఈరోజు మనం తినకుండా వదిలేస్తున్నాం. ఎందుకంటే అవి మనకి ఈ రైస్ వచ్చిన దగ్గర నుంచి మనం వాటి గురించే మర్చిపోయాము. అయితే ఈరోజు అది ఎలా వండుతాము ఏంటి అనేది, దాంట్లో ఏం వేసుకుని తింటే బాగుంటుంది, ఏ కూర వేసుకుని తింటే బాగుంటుంది అనేది ఈరోజు నేను ఈ వీడియోలో ఫుల్గా చూపిస్తాను. సో ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. కుదిరితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో ఫ్రెండ్స్, ఇప్పుడులో మామూలు రైస్ తింటే, మామూలు వైట్ రైస్ తింటే షుగర్ లెవెల్ పెరుగుతున్నాయి. అందుకనే చాలా మంది కూడా బ్రౌన్ రైసు, ఇలాంటి జొన్నలు, సొద్దలు, రాగులుతో కూడినటువంటి రైస్నే ఎక్కువగా తింటున్నారు. సో ఫ్రెండ్స్, అలా మనం కూడా ఈరోజు ట్రై చేద్దాం. తింటే ఎలా ఉంటుంది, ఆ టేస్ట్ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో మీకు నేను చూపించబోతున్నాను. ఫుల్గా చూడండి, ఓకేనా? వీడియోలోకి వెళ్ళిపోదాం, ఓకేనా? వీటిని సజ్జలు అంటారు. ఇవి మా పల్లెటూరులో అయితే బాగా పండిస్తారు. ఇవి కోళ్ళకి కూడా వేస్తారు ఇవి దానా. అయితే ఈరోజు మేము ఈ సజ్జల్ని నానబెట్టి తొక్కి అన్నం వండుకోబోతున్నాము. అన్నం ఎలా వండుతాము ఏంటనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాము. ఇలా నీళ్ళు పోసుకొని 2-3 గంటలు బాగా నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. బాగా నానబెట్టుకుంటే ఇవన్నీ బాగా నానతాయి. నానబెట్టుకొని 2-3 సార్లు కడుక్కొని నానబెట్టుకోవాలి, ఓకేనా? జాగ్రత్తగా నీట్గా కడుక్కోండి. ఇలా కడుక్కొని రుద్దుకుంటే పొట్టేమనున్నా కూడా పోయిద్దనమాట. ఇందాక మనం సజ్జలు నానబెట్టుకున్నాం కదా, ఒక 4 గంటల తర్వాత అవి తీసి బాగా కడిగి పంపేసాము. అయితే ఇప్పుడు దాన్ని సజ్జల్ని మామూలుగా అయితే రోట్లో తొక్కుంటారు. బాగా చీకటి పడిపోయింది కాబట్టి మిక్సీలో వేద్దాం. ఫస్ట్ ఇదిగో ఈ గ్లాస్తో 3 గ్లాసులు సజ్జలైనవి. ఈ సజ్జలని మనం ఎసరు పెట్టుకోవాలి కదా. ఒక గ్లాసుకి వచ్చి 3 గ్లాసులు నీళ్ళు పోయాలి. అర్థమవుతుంది కదా? ఒక గ్లాస్ సజ్జలకి 3 గ్లాసులు నీళ్లు పోయాలి. గుర్తుపెట్టుకోండి. మీరు ఏదైతే తీసుకుంటారో గ్లాస్ కానీ ఏదైనా కప్పు కానీ, దాంతో ఒక కప్పుకి 3 కప్పులు నీళ్లు, ఒక గ్లాసుకి 3 గ్లాసులు నీళ్లు, ఓకేనా? గుర్తుపెట్టుకోండి. 3 గ్లాసులు వేయండి, 9 గ్లాసులు నీళ్లు పోయి ఇప్పుడు ఫ్రెండ్స్ ఇలా బరగ్గా పట్టుకోవాలి. ఇదిగో చూసారుగా, ఇలా బరగ్గా పట్టుకుంటే మన సజ్జన్నం బాగా సంకటైద్ది అనమాట. మనం తినడానికి చాలా బాగుంటది, పిల్లలు తినడానికి కూడా చాలా బాగుంటది అనమాట. ఇది ఇలా బరగ్గా పట్టుకోవాలి. జాగ్రత్త పట్టుకోండి. అంతా దీంట్లో బెల్లం వేసుకుని తినొచ్చు, సరదాగా ఉంటుంది బెల్లం వేసుకుంటే. ఫ్రెండ్స్, ఎసరు కాగిన తర్వాత జాగ్రత్తగా వేసుకోండి. ఇప్పుడే నా మీద పడ్డాయి నీళ్ళు. చెయ్యి అయితే సర్రమంది. గంటతోటి లోపలికి పెట్టుకొని కొంచెం వేసుకోండి, జాగ్రత్తగా చూసేసుకోండి. ఒక్కసారి తిప్పు, అడుగు నుంచి తిప్పు. అది తిప్పు.
ఉండలు లేకుండా ఉంటుంది అనమాట. మొత్తం వేసిన తర్వాత తిప్పుకోవాలి, లేకపోతే ఉండలు వచ్చింది. ఉండలుగా లేకుండా తిప్పుకోవాలి, తిప్పుతూనే ఉండాలి. ఫ్రెండ్స్, సజ్జన రెడీ అయిపోయింది. ఇది ఇలా పొంగితే సజ్జన రెడీ అయిపోయినట్టే. తిప్పు ఒకసారి, తిప్పు. అద్దిగో పైకి చెప్పి, ఒకసారి పైకి చెప్పి. అద్దిగో ఫ్రెండ్స్, బాగా ఉడికిపోయింది. దీంట్లోకి మంచి కూర వేసుకొని వేడి వేడిగా తింటే ఉంటది, చాలా బాగుంటది. మన పూర్వీకులు కూడా తినేది ఇదే, అందుకనే మొహమాట పడకుండా హెల్దీ ఫుడ్ ఇది, చాలా బాగుంటది, తినాలి. మీ పిల్లలకు కూడా ఒకసారి వండి చూపించి పెట్టండి, మంచి కూర వేసి పెట్టండి, చాలా బాగుంటది, చాలా టేస్ట్గా ఉంటుందని మళ్ళీ మళ్ళీ వండమంటారు. టమాటా పచ్చిమిరకాయ పచ్చడి కూడా చాలా బాగుంటది, ఎల్లిపాయ కారం ఇంకా బాగుంటది. కాకపోతే ఇంకొద్ది గట్టిగా వండుకోవాలి ఎల్లిపాయ కారంతో తినాలంటే. మజ్జిగతో తింటారు, చాలా బాగుంటది. పెరుగు తింటారు, చాలా బాగుంటది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనమైతే మంచి కూర వేసుకుని తిందాం. రెడీయా? పదండి వెళ్దాం మరి. మొత్తానికి అయితే సజ్జ సంకటి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దాన్ని టేస్ట్ చేసి చూద్దాం ఒకసారి ఎలా ఉంటుంది అనేది. సో ఫ్రెండ్స్, దీంట్లోకి సజ్జ సంకట్లోకి కోడి చారువ కాంబినేషన్ మామూలుగా ఉండదు. వాసన గుమాయించబడుతుంది, కాలుతుంది, అందుకనే స్పూన్తో. బా సూపర్ ఉంది ఫ్రెండ్స్. సజ్జనలోకి సజ్జ సంకట్లోకి కూడా కోడి చారువ సూపర్ ఉంటుంది. కోడి చారువే కాదు, ఎల్లిపాయ కారం, పెరుగు, మజ్జిగ, పచ్చడి ఇంకా చాలా బాగుంటాయి. సో ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేసి చూడండి, మీ పిల్లలకు పెట్టండి, వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి పెట్టి చూడండి, చాలా బాగుంది. సో ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పల్నాడు ప్రయాణం.